'టాక్సిక్' అయితే పోస్ట్‌పోన్ అయింది. అలాగే 'ఫౌజీ' మూవీ కూడా పోస్ట్‌పోన్ అయింది. అలాగే 'పెద్ది' మూవీ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. ఈ మూవీ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా అయితే మనం 'యష్' మూవీ గురించి అయితే మాట్లాడుకున్నట్లయితే 'కేజీఎఫ్' నుంచి కూడా చాలా అంటే చాలా డిమాండ్ పెరిగిపోయింది 'యష్‌కైతే. ఆయన 100,00,00,000 రెమ్యూనరేషన్ అయితే ఇప్పుడైతే 'టాక్సిక్' అయితే తీసుకున్నాడనమాట. చాలా మంది కూడా వీఎఫ్ఎక్స్, సీజీఎఫ్ఎక్స్ ఇవన్నీ కంప్లీట్ అవ్వకపోవడం వల్ల ఏమో అని చాలా మంది సందేహిస్తున్నారనమాట. సీజీఎఫ్ఎక్స్ మూవీ అంతా కూడా కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక చిక్కయితే వచ్చి పడిందనమాట 'టాక్సిక్‌కి'. యష్ అయితే దానికైతే ఒప్పుకోలేదనమాట. హీరో యష్ గారైతే ఇది యొక్క కండిషన్‌కైతే ఒప్పుకోలేదనమాట. ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ ఉంటాయి కదా! వాళ్ళైతే డీల్ సెట్ చేసుకోవడానికి ఆ మూవీని మొత్తం మేము చూసిన తర్వాత ఆ డీల్ ఓకే చేస్తామని చెప్పారనమాట. దానికి యష్ అయితే ఒప్పుకోలేదు. యష్ ఒప్పుకోకపోవడం వల్ల అదగాక మూవీ బడ్జెట్ హై లెవెల్‌లో పెరిగిపోవడం 600 క్రోర్స్ అయితే మూవీ బడ్జెట్ అయింది. దాంట్లో 100,00,00,000 అయితే హీరోకి అలాగే మిగతా యాక్టర్స్‌కి మొత్తానికి కలిపి కూడా 250,00,00,000 అయితే ఈ యొక్క యాక్టర్స్‌కి, హీరోకి, మ్యూజిక్ డైరెక్టర్స్‌కి అందరికి కంప్లీట్ అయింది. మిగతా బడ్జెట్ అంతా కూడా మూవీ సీజీకి, వీఎఫ్ఎక్స్‌కి అన్నిట్లికి అయితే అయిపోయిందనమాట. ఈ బడ్జెట్ మొత్తాన్ని రికవరీ చేయాలంటే ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ నుంచి 250,00,00,000 రికవరీ అయితేనే మాత్రం మూవీ బడ్జెట్ అనేది రికవర్ అవుతుంది. మిగతాదంతా కూడా థియేటర్స్‌లో అయితే రికవర్ అయిద్ది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఫిల్మ్ వాళ్ళు ఏమైందంటే 'టాక్సిక్‌ని' 250,00,00,000 అయితే ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ దగ్గర నుంచి అయితే వసూలు చేయాలని డిమాండ్ చేశారు. వాళ్ళైతే ఇస్తాము. మేము ఆ మూవీ మొత్తం చూసిన తర్వాత అయితే ఈ యొక్క మీరు అడిగిన అమౌంట్ ఏదైతే అప్పుడైతే డీల్ చేసుకున్నాము అనేది వాళ్ళైతే సో ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ వాళ్ళైతే చెప్పారనమాట. దానికి యష్ అయితే ఒప్పుకోలేదు. దానికి గాను 150,00,00,000 120,00,00,000కైతే డీల్ అయితే ఫిక్స్ చేసుకున్నారనమాట. యష్ ఒప్పుకున్నట్టయితే మాత్రం 250,00,00,000 హాఫ్ బడ్జెట్ వచ్చేది. మూవీ అనుకున్న టైంకైతే రిలీజ్ అయ్యి ఉండేది. ఇక్కడ యష్ ఒప్పుకోలేదు కాబట్టి మూవీ డీల్ అనేది 120,00,00,000కే డీల్ మాట్లాడుకున్నారు. దానివల్ల మాత్రం మూవీకైతే చాలా అంటే చాలా లాస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి ముందు రోజుల్లో యష్‌ని ఒప్పించే అవకాశాలేమైనా ఎక్కువగా కనిపిస్తాయో లేదో చూడాలి. యష్‌కి ఎంతగా మరి 'కేజీఎఫ్' వచ్చిన తర్వాత చాలా అంటే చాలా హై రెమ్యునరేషన్ పెరగడం వల్ల మూవీ ప్రొడ్యూసర్‌కైతే చాలా అంటే చాలా లాస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మరి. మిగతాదంతా డిస్ట్రిబ్యూటర్స్ మీద ఏస్తారేమో అని నేననుకుంటున్నామంటే డిస్ట్రిబ్యూటర్స్ మీద, థియేటర్స్ మీద అయితే ఏసే అవకాశాలు చాలా ఎక్కువ. ఎంత ఎగిరిసినా కానీ 150,00,00,000 మళ్ళీ లాస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. అంత కలెక్షన్‌ని జనరేట్ చేయాలని చాలా అంటే చాలా కష్టం అన్నమాట. చూడాలి మరి. 'టాక్సిక్' మళ్ళీ స్పెషల్ డేట్ ఎప్పుడైనా రిలీజ్ చేస్తారా లేదా అనేది వాళ్ళు అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ చేశారు. పోస్ట్‌పోన్ చేస్తున్నామని. వాళ్ళు ఏదేదో కారణాలు చెప్తున్నారు గానీ అసలు కారణం అయితే ఇదే ఓటీటీ డీలింగ్ అయితే కుదరలేదన్నమాట. ఓటీటీ డీలింగ్ ఎక్కడైనా మూవీ బడ్జెట్ మొత్తం పెట్టింది రావాలంటే సగం బడ్జెట్ మొత్తం మూవీ ఓటీటీ మీద అయితే రికవరీ చేస్తారన్నమాట. ఎవరు ప్రొడ్యూసర్స్ అయినా గానీ వాళ్ళు మొత్తం ఓటీటీ మీద సగం అయితే ఆధారపడతారనమాట. దాంతోనే మూవీ స్టార్ట్ చేస్తారు మూవీ ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి. ఓటీటీ డీల్ కంప్లీట్ అవ్వలేదంటే మాత్రం పోస్ట్‌పోన్ అయినట్టే. ఇకపోతే 'ఫౌజీ' మూవీ గూడా చాలా కారణాలైతే వచ్చినాయన్నమాట. సీజీ అయితే, వీఎఫ్ఎక్స్ అయితే, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే సరైన టైంకి అందట్లేదు. దానివల్ల మేమైతే మూవీని చెప్పిన టైంకైతే రిలీజ్ చేయలేకపోతున్నామని డైరెక్టర్ గారైతే చెప్పారనమాట. మరి చూడాలి 'ఫౌజీ' కూడా సేమ్ కారణాలైతే ఈ కారణాలైతే బయటికేం రాలేదు కానీ, మిగతా కారణాలైతే ఇవి వినిపిస్తున్నాయన్నమాట. సీజీ, వీఎఫ్ఎక్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే రెడీగా లేదు. అలాగే డబ్బింగ్ కూడా కంప్లీట్ అవ్వలేదని ఈళ్ళైతే చెప్తున్నారు. మరి సేమ్ ఇది కూడా ఓటీటీ డీల్ కంప్లీట్ అవ్వలేదో ఏమో కానీ 'ఫౌజీ' షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. 'ఫౌజీ' షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. వీఎఫ్ఎక్స్, సీజీ అనేది కంప్లీట్ అవ్వలేదు. కంప్లీట్ అయితే మాత్రం మూవీ ఆన్ ది స్పాట్ అంటే అనుకున్న టయానికి కరెక్ట్‌గా రిలీజ్ చేస్తారు. ఈ మధ్య మన టాలీవుడ్‌లో అనుకున్న టయానికైతే మూవీస్ అయితే రిలీజ్ చేయడం లేదు. రిలీజ్ చేస్తే మాత్రం చాలా ఉండేది. ఇది ఈ సమ్మర్ ఈ పాటికి హడావుడిగా ఉండాల్సిన టీఎఫ్ఐ బాక్స్ ఆఫీస్ ఇప్పుడైతే చాలా అంటే చాలా ఖాళీగా ఉంది. చిన్న మూవీస్‌తో చిన్న కలెక్షన్స్ అయితే చేసుకుంటూ బాక్స్ ఆఫీస్ చాలా ఎక్కడో మూలన పడిపోయింది. మన టీఎఫ్ఐ బాక్స్ ఆఫీస్ అనేది చాలా డల్‌గా నడుస్తుంది. బాలీవుడ్ వాళ్ళు, హాలీవుడ్ వాళ్ళు చాలా మెండుగా అయితే కలెక్షన్స్ అయితే రాబట్టుకుంటూ ఉన్నారు. 'ధురంధర్ 2' అలాంటి పెద్ద పెద్ద మూవీస్ రిలీజ్ చేసి ఏదైతేనేం మళ్ళీ జూన్‌లో అయితే మన బాక్స్ ఆఫీస్ కళకళలాడిపోతుంది అనుకోవచ్చనమాట. జూన్ 25వ తారీఖున అయితే 'పెద్ది' మూవీ అయితే రిలీజ్ కాబోతుంది. అఫీషియల్‌గా ఈ మూవీ అనేది వాళ్ళైతే మన 'బుచ్చిబాబు సాగర్' మొన్న ఏది 'ధనుష్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కొచ్చైతే అక్కడే అనౌన్స్‌మెంట్ చేశారు. ఇప్పుడే ఐటెమ్ సాంగ్ కంప్లీట్ చేశామని అంటున్నారు. ఐటెమ్ సాంగ్ ఒక వీడియో లీక్ అయిపోయిందనమాట. ఐటెమ్ సాంగ్ వీడియో లీక్ అంటే జస్ట్ వాళ్ళు రిహార్సల్ చేస్తుంటారు కదా! ఆ రిహార్సల్స్ షూటింగ్ అయితే జస్ట్ ఒక 10 సెకండ్స్ అయితే వీడియో అనేది లీక్ చేసి పడేశారు.
పైన ఉన్న సెట్ బాయ్ కావచ్చు, లేకపోతే కెమెరామెన్ కావచ్చనమాట. ఎవరో గానీ ఆ మూవీ అదైతే ఆ క్లిప్ అయితే లీక్ చేసి పడేసారు. ఈ మధ్య లీక్‌లు అవ్వడం చాలా కామన్ అయిపోయింది. బట్ మన టాలీవుడ్‌లో కంటే ఇక్కడ తమిళ్‌లో అయితే ఎక్కువైతే హిట్ మూవీ రిలీజ్ చేసేస్తున్నారు. మన 'జగన్ నాయకన్' సో, మన విజయ్ తలపతి గారి మూవీ అయితే చాలా మూవీ‌లకి సో, ఫస్ట్ హాఫ్ వరకి మూవీ అయితే రిలీజ్ చేసి పడేసారనమాట. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాలీవుడ్ అప్డేట్స్ అనేవి. ఈ అప్డేట్స్ ఎలా అనిపించినాయో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ ఇచ్చేసి ఆల్ మీద ట్యాప్ ఇచ్చేసేయండి. ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందన్నమాట. సో, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ థాంక్ యూ.